హాయ్ అండి, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మా పిల్లలు ఉపవాసం ముగించుకొని వచ్చే టైం అయితే అయింది. అందుకోసమని నేను వాళ్ళ కోసం మిల్లీ మేకర్ బిర్యానీ, దానికి తోడు ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. నాకు కూడా వాళ్ళు వచ్చే టైం అయింది. నేను చిన్న మిల్లీ మేకర్ తీసుకున్నానండి. అందుకోసం కాస్త గోరెచ్చగా అయితే నీళ్లు సరిపోతాయి, పెద్దవి అయితే కాస్త మరింత కాగాలి. స్టవ్ అయితే కట్టేసుకుందాం. మిల్లీ మేకర్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవైతే ఒక 5 నిమిషాలు నానాలండి. కేజీ బాస్మతి రైస్తో మిల్లీ మేకర్ బిర్యానీ చేస్తున్నానండి. అందుకోసమని గిన్నె అయితే స్టవ్ మీద పెట్టాను. ఆయిల్ అండి, ఆయిల్ అయితే పోస్తున్నానండి తాలింపు కోసమని. ఒక స్పూన్కి నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోకి బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి. సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయకి ముక్కలు. ఉల్లిపాయలు అయితే దోరగా ఫ్రై అవ్వాలండి. ఈలోపు నానబెట్టుకున్న మిల్లీ మేకర్స్ని చూడండి, వాటర్ అంతా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిల్లీ మేకర్స్ అన్నీ కూడా వాటర్లో నుంచి పిండి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులోనే ఒక 2 స్పూన్లకి అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూసారు కదా, కాస్త లైట్గా దోరగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలండి, క్యారెట్ కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి, ఒక 5 పచ్చిమిర్చి. మనం వేసిన కూరగాయలన్నీ కూడా కాసేపు నూనెలో మగ్గనిద్దాం. మనం పిండి పెట్టుకున్న మిల్లీ మేకర్ కూడా వేసుకుందాం. ఇవి బాగా ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వాలండి. నేను కేజీ బాస్మతి రైస్కి ఒక 100 గ్రాముల వరకు మిల్లీ మేకర్స్ని అయితే తీసుకున్నాను. చూసారు కదా, మిల్లీ మేకర్స్ కూడా కాస్త ఫ్రై అయినాయి మనకి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా అండి, పెద్ద టమాటాకి ముక్కలు కట్ చేసి వేసుకుందాం. ఇందులోకి ఉప్పు అండి, ఉప్పు వచ్చేసి ఒక 2 స్పూన్లకి వేసాను. కారం వచ్చేసి ఒక 3 స్పూన్లు అండి, ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసాను. పసుపు ఒక 1/2 స్పూను, గరం మసాలా 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఒక గుప్పిడంతా పుదీనా కూడా వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. మనకి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయినాయండి. గంట క్రితం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి, ఇవి వేసుకుందాం అందులోకి.
ఓసారి అయితే కలుపుకుందాం. మనం వేసిన రైసు ఈ మిల్లీ మేకర్ కర్రీ అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని నేను ఈ చెంబుతో 2 చెంబులు బాస్మతి రైస్ వేసానండి. దీంతోనే ఒక 4 చెంబులకి వాటర్ అయితే కొలిచాను. అవి పోసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇందాక వేసింది 2 స్పూన్లు ఉప్పేను. ఇంకొక 2 స్పూన్లకి ఉప్పు వేసుకుందాం. ఎసరైతే ఉప్పగా ఉండాలండి. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మూత పెట్టుకొని ఉడకనిద్దాం. చూడండి, మనకి బిర్యానీ అయితే రెడీ అవ్వబోతుంది. ఓసారి కలుపుకొని దమ్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక పనికిరాని అట్ల పెనం అయితే పెట్టుకోవాలండి. బాగా హై ఫ్లేమ్ మీద వేడి ఎక్కేంత వరకు పెట్టేసి ఈ బిర్యానీ గిన్నెని దాని మీదకి మార్చుకుందాం. పెనం బాగా వేడి అవ్వంలోనే మంట సిమ్లో పెట్టేసుకోవటమేను. ఎగ్ మసాలా కర్రీకి ఉల్లిపాయలండి. ఒక పెద్ద ఉల్లిపాయకి ముక్కలు కట్ చేశాను. అవి వేసుకుందాం మిక్సీ జార్లో. ఆ అన్నం దమ్ అయ్యే లోపు బిర్యానీ ఈలోపు ఈ మసాలా గ్రేవీ కూడా రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి అండి, ఒక 10-15 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇందులోకి కారం వేసుకోం కాబట్టి ఈ పచ్చిమిరపకాయల కారమే సరిపోయిద్ది. అందులోనే ఒక అల్లం ముక్క అండి, చిన్న సైజు అల్లం ముక్కకి చిన్న ముక్కలు కట్ చేశాను. ఒక చిన్నులపాయకి రెమ్మలు తొక్క తీసినవి. జీడిపప్పు అండి, జీడిపప్పు వచ్చేసి 2 స్పూన్లు. ఇందులోనే ఒక పిడికిడంతా కొత్తిమీర. ఇదంతా కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇవాళ వీడియో మొత్తం చాలా గోలగోలగా ఉందండి. అసలు ఒకటే కేకలు, రంకెలు, జనాలు. ఇదిగోండి, ఆయిల్ అయితే కాగింది. ఒక 10 కోడిగుడ్లతో నేను ఈ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇందులోనే ఒక 1/2 స్పూన్కి వచ్చేసి సాల్ట్ అండి, ఒక 1/2 స్పూను పసుపు, ఒక స్పూన్కి వచ్చేసి కారం. ఇవి కాస్త బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. మనకి పైన కోడిగుడ్డు పొర అనేది కాస్త వేగాలండి. చూడండి, ఈ విధంగా మనకి బయటంతా కూడా కోడిగుడ్డు బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం కోడిగుడ్లన్నీ కూడా. బాండీలో ఒక 2 స్పూన్లకి నెయ్యి వేస్తున్నానండి. ఇందులోనే ఒక 4 స్పూన్లకి ఆయిల్, ఆయిల్ వేడెక్కింది. ఒక 1/2 స్పూను జీలకర్ర అండి, 2 యాలకులు, చిన్న చెక్క ముక్క, 2 లవంగాలు. చూడండి, ఒక 10 మిరియాలు. ఒకసారి కదిలించి మనం మెత్తగా చేసి పెట్టుకున్న పేస్టునంతా కూడా వేసుకుందాం.
ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మా పిల్లలు కొత్త నైటీలు బుక్ చేసామండి. అవి అయితే ఫస్ట్ టైం వేసుకున్నారు. బాగున్నాయో లేవో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా చిన్నపిల్లకి బాగుందో మా పెద్ద పిల్లకి బాగుందో కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోబాకండి. బిర్యానీ కూడా దమ్ అయిందేమో చూసుకుందామా. చూడండి బాగా దమ్ అయిందండి శుభ్రంగా. అసలు మెతుకుకి మెతుకు అంటకుండా ఎంతో మిల్లీ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. చూసారు కదా, ఈ మసాలాలో నుంచి మనకి ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ఈ మసాలా అయితే ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ధనియా పౌడర్ కూడా ఒక అర స్పూన్ వేసుకుందామండి. అందులోనే ఒక అర కప్పుకి పెరుగు వేసుకుందాం. మిరియాల పౌడర్ కూడా ఒక పావు స్పూన్కి వేసుకుందాం. మనం కారం వేసుకోం కాబట్టి స్పైసీ కోసం మిరియాల పౌడర్ అయితే వేసాను. బాగా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఈ మసాలా మనం వేసిన పెరుగు అంతా కూడా బాగా ఆయిల్లో బాగా ఉడికింది. మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇందులో కొంచెం వాటర్ పోసుకుందామండి. చూసారు కదా, మనం వాటర్ అయితే కొన్నే పోసుకోవాలండి. మరీ ఎక్కువ పోసుకోకూడదు, అలా అంత తక్కువ పోసుకోకూడదు. మనకి కరెక్ట్గా సరిపడా గ్రేవీకి పోసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి, అలాగే వదిలేస్తే అడుగంటిద్దని. చూసారు కదా, మనకి ఎగ్ మసాలా కర్రీ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకుందాం. ఏమా టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత టేస్టీగా వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఆ మిల్లీ మేకర్ బిర్యానీ మూత తీస్తుంటే అసలు ఆహా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత మంచి కమ్మటి వాసన. ఈ ఎగ్ మసాలా కర్రీ ఇంకా వాసన మామూలుగా లేదు. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకొని మా పిల్లల కోసం ఎదురు చూడటమేను.
सब भुनो कर मछली नहीं क्या और वहां दाव का बोल नहीं करती रेलवे और ये तो काटते हैं ये बात और रखता है सब करता follow that आज भी गोश्त दाल पकाना था क्या यार बेटा वैसे पूछता 2-3 बार ही खाया वीडियो गाड़ी नहीं ना वो कहीं काढ़े नहीं आज ही गोश्त तुला क्यों पता ही क्या हुआ अभी तो फ्री करता ना ये सीन में ऐसी है अल्लाह अल्लाह का दिन कर ले हमारे तो शुक्र आता नहीं को लीड पे तू रुपा निकाल के सही तो सही जो सही चल रहा स्टोरी वो रियल स्टोरी क्या मां कैसा है दे दियो हां दे दियो मेरे डब्बा जो भी है क्या भी तेरे अच्छा ग्लास लगा इधर हां डालते मां मजा डाल दे दियो राजू मजा भी दी मेरी नबी दी काढ़ ला मो ग्लास काढ़ ला ना ये मरी ना हां ना मैं ना पीता अरे पीके मेरे ला क्या लड़के अरे मजा ना तेरा बड़े बंदे बॉडी गिड़ी का तो बात आता नहीं